నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ హారిక గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. నమస్తే మనం ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు సంతానలేమికి సంబంధించి. కొన్ని అంశాల్లో భాగంగా థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థైరాయిడ్ వల్ల సంతానలేమికి గురవుతారు చాలా మంది అని అనుకుంటూ ఉన్నారు. ఇది నిజమేనా? సో థైరాయిడ్ అనేది 2 కండిషన్స్ ఉంటుంది. మనకి హైపోథైరాయిడిజం అలాగే హైపర్ థైరాయిడిజం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం విషయానికి వస్తే మనకి TSH లెవెల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఈ థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల మనకి ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. సో ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అనేటివి సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం ఉంటుంది. యూజువలీ మనకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అంటే నెలసరి అనేది కరెక్ట్గా రాకపోవడం, అలాగే నెలసరి ఎగ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. ఓకే, అలాగే థైరాయిడ్కి సంబంధించి 2 రకాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు కదా. ఆ రెండుట్లలో ఏది ప్రాబ్లం ఉన్నా కానీ సంతానలేమి సమస్యకు దారితీసే అవకాశాలు ఉంటాయా? ఆ రెండిట్లో కూడా మనకి థైరాయిడ్ హార్మోన్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అది థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి అల్టిమేట్గా బ్రెయిన్ నుంచి ఎగ్ సంబంధించిన హార్మోన్స్, ఎగ్ డెవలప్మెంట్కి, ఎగ్ విడుదల అవ్వడానికి సంబంధించిన హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వకుండా ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఈ 2 కండిషన్స్లో కూడా మనకి మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అంటే నెలసరి ఇబ్బందులు, అలాగే ప్రెగ్నెన్సీ సమస్యలు అంటే సంతానలేమి సమస్యలు అనేది చూస్తూ ఉంటాం. ఓకే, మరి దాన్ని 49లో ఎలా క్లియర్ చేస్తున్నారు? సాల్వ్ చేసుకోవచ్చా ఈ ప్రాబ్లమ్ని? సో సాల్వ్ చేసుకోవచ్చు. యూజువలీ మనం ఏంటి అంటే ఒక చిన్న టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో TSH లెవెల్ ఎంత ఉందో చూసి దానికి అకార్డింగ్గా డోస్ అనేది డిసైడ్ చేస్తాం. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వారికి థైరాయిడ్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉందా, డోస్ అనేది సఫిషియెంట్గా ఉందా లేదా చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. యూజువలీ వన్స్ థైరాయిడ్ లెవెల్ అనేది మనం కరెక్ట్గా వచ్చినట్టయితే, వాళ్ళ వెయిట్ కూడా కరెక్ట్గా వచ్చినట్టయితే మనం మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ తగ్గే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ వస్తూ ఉంటాయి కదా, అది ఎందువల్ల జరుగుతుంది? సో ట్యూబ్స్ అంటే ఏంటి? నార్మల్గా యుట్రస్ పక్కన అంటే గర్భసంచి పక్కన అటాచ్ అయ్యి 2 ట్యూబ్స్ ఉంటాయి. వాటిని మనం ఫలోపియన్ ట్యూబ్స్ అంటాం. మెయిన్గా ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎగ్, స్పర్మ్ కలిసేది ట్యూబ్లో. సో మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేది ట్యూబ్లో. సో ఈ ఫామ్ అయిన బేబీ మనకేం చేస్తుంది అంటే ట్యూబ్ మొటిలిటీ వల్ల అంటే ట్యూబ్ కదలిక వల్ల కిందికి వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. సో నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ట్యూబల్ బ్లాక్స్ అనేటివి సింగిల్ సైడ్ ఉండొచ్చు, 2 సైడ్స్ ఉండొచ్చు. మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ ఏంటి? సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవ్వనివ్వండి, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదా హైడ్రోసల్పింగ్స్ అంటే ఏంటి? ట్యూబ్ బ్లాక్స్ ఉండడం వల్ల మనకి చెడు నీరు అనేది లోపల జమగొడుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చేసి మనకి ఎండోమెట్రియోసిస్. దీనివల్ల కూడా ట్యూబ్ చుట్టూ అతుకులు ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేటివి చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా ట్యూబ్స్ మీద ఏమైనా సర్జరీ జరిగినప్పుడు, లేదా అపెండిక్స్కి కానివ్వండి, సిజేరియన్ అయినప్పుడు, ఈ అన్ని ఆపరేషన్స్లో కూడా పొట్టలో మనం పొట్ట ఓపెన్ చేసి ఆపరేషన్స్ చేసినప్పుడు కూడా దీనివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది, అలాగే అతుకులు అనేటివి ఫామ్ అవుతాయి. సో అతుకుల వల్ల కూడా మనకి ట్యూబ్ చుట్టూ ఏమైనా అడేషన్స్ అనేటివి ఫామ్ అయితే ట్యూబల్ బ్లాక్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఓకే, ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయా నార్మల్గా? సో ట్యూబల్ బ్లాక్స్ అని ఇప్పుడే అనుకున్నాం కదా, అది సింగిల్ వైపు బ్లాక్ ఉందా లేదా 2 వైపుల బ్లాక్ ఉందా అనేది చూసుకోవాలి. సో మెయిన్ రీజన్ ఏంటి అనేది మనం స్కానింగ్ కానీ కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేసి చూసుకోవాలి. సో సపోజ్ సింగిల్ వైపు ట్యూబ్ బ్లాక్ ఉంది, అదర్ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఫంక్షనింగ్ ఉంది అన్నప్పుడు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఐఏ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా 2 వైపుల ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు యూజువల్లీ పెద్ద పద్ధతి అంటే టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అసలు ఈ ట్యూబల్ బ్లాకేజెస్కి అసలు రీజన్ ఏంటి? సో ఇప్పుడే అనుకున్నాం లైక్ ట్యూబల్ బ్లాక్స్కి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేటివి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా యూట్రస్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఈ మెయిన్ రీజన్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ట్యూబల్ బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.
సెకండ్ రీజన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. థర్డ్ రీజన్ వచ్చేసి ఏమైనా సిజేరియన్ సెక్షన్ కానివ్వండి, అదర్ సర్జరీస్ వల్ల కూడా మనకి లోపల అడేషన్స్ ఫార్మేషన్ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. కొంతమందిలో ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా అవుతూ ఉంటాయి. రీజన్స్ ఏంటి? సో ఈ అబార్షన్స్ అనేటివి మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ 3 monthsలో జరుగుతుందా లేదా సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th monthలో జరుగుతుందా అనేది చూసుకోవాలి. సో కామన్ అంటే 90% కండిషన్స్లో మనకి ఫస్ట్ 3 monthsలో అబార్షన్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేసి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరంగా ఇబ్బందులు. సో మదర్కి కానివ్వండి, ఫాదర్కి కానివ్వండి ఏదైనా జెనెటిక్ సమస్యతో బాధపడుతుంటే అది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యి అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఇద్దరు జీన్స్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనకి తయారైన బేబీలో జీన్స్ ఏదైనా ఫాల్ట్ ఉన్నప్పుడు కూడా మనకి అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అదర్ రీజన్స్ వచ్చేసి ఎండోక్రైనాలజికల్ అంటే ఏంటి, హార్మోనల్ డిస్టర్బెన్స్, మెయిన్గా పిసిఓడి సమస్య, థైరాయిడ్ సమస్య, ఓవర్ వెయిట్ అంటే అధికంగా బరువు ఉండడం, లేదా మన బాడీలో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హార్మోనల్ డెఫిషియన్సీ అంటే ఎగ్ విడుదలైన తర్వాత కూడా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది డెఫిషియన్సీ స్టేట్లో ఉన్నా కూడా మనకు అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. అదర్ రీజన్స్ వచ్చేసి మనకి గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, సో గర్భసంచిలో ఏదైనా పొర ఉన్నప్పుడు, లేదా గర్భసంచి చాలా చిన్నదిగా ఉన్నప్పుడు, లేదా గర్భసంచి అనేది 2 విభాగాలుగా ఉన్నప్పుడు కూడా మనం అబార్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఇంకా అదర్ రేర్ రీజన్స్ వచ్చేసి ఏంటి అంటే అప్లాస్ సిండ్రోమ్ అని అంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఫిమేల్ బాడీలో బ్లడ్ క్లాట్స్ అనేటివి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల గర్భసంచికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి ఇన్ఫర్టిలిటీ సమస్య, అలాగే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదర్ రేర్ కాజెస్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా ఏమన్నా ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ ఎఫెక్ట్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి అబార్షన్స్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు ఆడవాళ్ళలో ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది? సో యూజువల్లీ మనకి ఖచ్చితంగా ఈ వయసులోనే పిల్లలు పుడతారు అన్నట్టు చెప్పడానికి రాదు. బట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఏజ్లో చూస్తూ ఉంటామంటే లేట్ 20s అంటే యూజువల్లీ మనకి 25 to 30 ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే మనకి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే లైక్ మోర్ దాన్ 30 ఆర్ లేటర్ ఏజెస్ అంటే లైక్ 35 దాటిన తర్వాత ఎగ్ నెంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. సో యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎగ్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎగ్ క్వాలిటీ అనేది కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే పిల్లలు పుట్టరేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతుందని చెప్తూ ఉంటారు. మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నార్మల్గా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే సైకిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో సైకిల్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఎగ్ అనేది కరెక్ట్ టైంలో డెవలప్ అవుతుంది, అలాగే విడుదల అవుతుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వదు. సో కొంతమందికి 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. కామన్గా ఎలాంటి కండిషన్స్లో చూస్తామంటే మెయిన్ రీజన్ వచ్చేసి పీసీఓడి, నీటి బుడగల ప్రాబ్లం. సెకండ్ రీజన్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్, హైపర్ థైరాయిడిజం కానివ్వండి, హైపోథైరాయిడిజం కానివ్వండి. థర్డ్ రీజన్ వచ్చేసి ఒబేసిటీ, అధికంగా బరువు ఉండడం. సో ఈ అన్ని కండిషన్స్లో కూడా మనకి మెయిన్గా పీరియడ్ డిస్టర్బెన్సెస్ రావడానికి కల కారణాలు ఏంటి అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మనం మెయిన్గా ఫస్ట్ ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎగ్ కరెక్ట్ టైంలో డెవలప్ అవుతుందా, అలాగే కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండి ఎగ్ రిలీజ్ అనడం అనేది కరెక్ట్ టైంలో అవుతున్నట్టయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ దీనికంటే ముందు వాళ్ళ వెయిట్ అనేది కంట్రోల్ తెచ్చుకున్నాక ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అలాగే అబార్షన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా సెకండ్ బేబీకి ప్లాన్ చేసేటప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మళ్ళీ సెకండ్ బేబీ అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు డిస్కస్ చేస్తాం, లైక్ పీసీఓడి సమస్య కానీ, థైరాయిడ్ సమస్య కానీ, లేదా అధికంగా బరువు సమస్య, ఇవన్నిటి వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావు. అండ్ డెలివరీ తర్వాత కూడా మదర్ ఇన్ కేస్ ఫీడింగ్ ఉన్నట్టయితే మనకి ప్రొలాక్టిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకి
పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావడం అండ్ ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవ్వకుండా ఉండడం, ఎగ్ అనేది విడుదల అవ్వకుండా ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాం. మరి కొంతమందిలో పిల్లలు పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా కారణాల వల్ల మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటారు. వాళ్లకు పిల్లలు మళ్ళీ కావాలి అంటే ఆప్షన్ ఏంటి? సో నార్మల్గా అంటే డెలివరీ తర్వాత నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, సిజేరియన్ సెక్షన్ అవ్వనివ్వండి, పిల్లలు పుట్టిన తర్వాత ట్యుబెక్టమీ చేయించుకున్నట్టయితే మనకి దానికి మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు థర్డ్ కిట్ కోసం కానీ ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ట్యూబల్ రీకానలైజేషన్, అంటే కట్ చేసిన ట్యూబ్ని మనం రీఓపెన్ చేయాలి. సో 2 ends ఆఫ్ ద ట్యూబ్స్ మనం కట్ చేస్తాం. సో ట్యూబ్ని డిటాచ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎగ్ అనేది స్పర్మ్ అనేది మీట్ అవ్వకుండా ఉంటుంది. సో మళ్ళీ ఈ 2 ends ఆఫ్ ద ట్యూబ్ని మనం రీజాయిన్ చేయాలి. రీజాయిన్ చేసినప్పుడు మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం రీజాయిన్ చేసిన తర్వాత ట్యూబల్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే దీనికి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 20 to 30% ఉంటుంది. ఇన్ కేస్ ట్యూబ్ ఓపెన్ అయినప్పటికీ కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఒక్కోసారి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అండ్ 5 to 10% కేసెస్లో మనకి నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి 2 వైపుల ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళకి ఫర్దర్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఐవీఎఫ్ ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ఐవీఎఫ్లో మనకి ట్యూబ్తో సంబంధం లేకుండా ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని స్పర్మ్స్ని కలెక్ట్ చేసుకొని ఎగ్స్ని స్పర్మ్ని మీట్ చేసి ఫామ్ అయిన బేబీని అంటే తయారైన బేబీని యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎందువల్ల వస్తుందని మీరు చెప్పడం జరిగింది ఇంతకుముందు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే 49లో ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? సో పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మెయిన్గా ఇన్ఫర్టైల్ కపుల్ మన 49 హాస్పిటల్కి వచ్చినట్టయితే కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. వాళ్ళ థైరాయిడ్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ పీసీఓడి ప్యాటర్న్ ఎలా ఉంది, అండ్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటాం. సపోజ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఓన్లీ 2 years 1 year అట్లా అవుతుంది అంటే న్యాచురల్ పద్ధతి ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం, అంటే ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 5 years 6 years అట్లా దాటి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఒక 3 to 4 years తీసుకొని అలాగే నెక్స్ట్ పెద్ద పద్ధతి అంటే ఐఐ కూడా ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మనం యూజువల్లీ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. కొంతమందికి ఐవీఎఫ్ కంటే ముందు లాప్రోస్కోపీ అనేది ప్రొసీజర్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, కొంతమందిలో మెనోపాజ్ స్టేజ్ వచ్చేస్తుంది. అప్పుడు ఒకవేళ పిల్లలు కావాలి అనుకున్నట్లయితే అది సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుంది. సో మెనోపాజ్ అంటే ఏంటి, మనకి యూజువల్లీ మెనోపాజ్ అనేది 45 years తర్వాత చూస్తూ ఉంటాం. సో మెనోపాజ్ ఎందుకు వస్తుంది అంటే ఎగ్ కౌంట్ అనేది కంప్లీట్గా జీరో కౌంట్కి వస్తే మన బాడీలో మెనోపాజ్ అనేది వస్తుంది. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కావాలి అంటే యూజువల్లీ మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఐవీఎఫ్ పద్ధతి అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్లో కూడా వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది 0 ఉండడం వల్ల మనం బయట ఎగ్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ కణాలు కనుక బాగున్నట్టయితే వాళ్ళ హస్బెండ్ కణాలు తీసుకొని బేబీని మనం బయట తయారు చేసి ఆ తయారైన బేబీని మనం తన గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది? సో ఐయుఐ అనేది మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఈ ఐయుఐకి సక్సెస్ రేట్ వచ్చేసి మనకి 8 to 10% ఉంటుంది. యూజువల్లీ ఐయుఐ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే మనకి ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండి కౌంట్ అనేది హస్బెండ్ యొక్క సెమెన్ కౌంట్ అనేది కొంచెం బార్డర్ లైన్లో ఉండి, నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మనకు ఒక 15 million కౌంట్ ఉండాలి. అలాగే కదిలే కణాల సంఖ్య కూడా మనకి మినిమం 15% ఉండాలి. సపోజ్ కౌంట్ అనేది కొద్దిగా బార్డర్ లైన్ అంటే అరౌండ్ 8 to 10 million ఉంది, కదిలే కణాల సంఖ్య కూడా కొంచెం తక్కువ అంటే లైక్ అరౌండ్ 10% మొటిలిటీ ఉన్నప్పుడు మనం యూజువల్లీ ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. లేదా కొంతమందికి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ లేదా కలిసేటప్పుడు అంటే సెక్స్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉంది, లేదా హస్బెండ్కి కలిసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి కూడా మనం ఐయుఐ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? సో ఐవీఎఫ్లో మనకి మెయిన్గా 3 steps ఉంటాయి. ఫస్ట్ ఎగ్ పికప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఎగ్ పికప్ అంటే ఏంటి, నార్మల్గా పీరియడ్ వచ్చిన 2వ రోజు అంటే నెలసరి వచ్చిన 2వ రోజు
వాళ్ళు స్కానింగ్కి వచ్చినట్టయితే మనం స్కానింగ్లో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి అని చూసుకుంటాం. సో ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మనం డైలీ ఒక అరౌండ్ 10 days వరకు ఇంజెక్షన్స్ అనేటివి స్టార్ట్ చేస్తాం. సో ఈ 10 daysలో కూడా తనకి ఎగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి అనేటివి మధ్యలో స్కానింగ్స్ చేస్తూ ఉంటాం. సో మనం ఇచ్చే డోస్ సరిపోతుందా లేదా డోస్ ఇంక్రీజ్ చేయాలా అనేది కూడా మనం స్కానింగ్ బట్టి డిసైడ్ చేస్తాం. 10 days తర్వాత మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చేసి తర్వాత వాళ్ళకి ఓవం పికప్ అంటే ఎగ్స్ని కలెక్ట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అనేది మనకి అండర్ అనెస్థీషియా చేస్తాం. సో ఈ ఎగ్ పికప్ తర్వాత మనకి టోటల్ ఎన్నైతే బాడీలో ఎగ్స్ ఉన్నాయో అన్నిటిని బయటికి తీస్తాం. ఆ రోజే వాళ్ళ హస్బెండ్ కూడా సెమెన్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనకు ఒక 10 eggs వచ్చాయనుకోండి, ఆ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్లో మనకి 10 best spermsని సెలెక్ట్ చేసి ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినాక అన్నిటినీ మనం బయట ల్యాబ్లో Day 5 వరకు అంటే 5వ రోజు వరకు మనం కల్చర్ చేసి 5వ రోజు బేబీస్ ఎన్ని వచ్చాయి, గ్రేడింగ్ ఎలా ఉంది అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఈ ఫామ్ అయిన బేబీస్ని అన్నిటినీ ఫ్రీజింగ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ నెలసరి వచ్చిన 2వ రోజు రావడం జరుగుతుంది. లైనింగ్ ప్రిపరేషన్కి మనం మెడిసిన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ అరౌండ్ 10th day or 12th day వచ్చినట్టయితే లైనింగ్ చెక్ చేసి లైనింగ్ అంతా బాగుంది, బ్లడ్ సప్లై అంతా బాగుంది అన్నప్పుడు బేబీని పెట్టడానికి ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసి 5 days తర్వాత బేబీని పెడతాం. ఓకే, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయాలి అని అంటే యూటరస్ అనేది ఏ విధంగా ఉండాలి? కండిషన్ అంటూ దానికి పర్టికులర్ కండిషన్స్ ఉంటాయా? సో నార్మల్గా మనం బేసిక్గా ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పుడే, బిఫోర్ ఐవీఎఫ్ స్కాన్ చేసినప్పుడే మనం గర్భసంచి ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా చూసుకుంటాం. కొంతమందికి అడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు అనేది ఉండడం జరుగుతుంది. కొంతమందికి పాలిప్ అంటే గర్భసంచి లోపల ఒక పులిపీర్ అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మెయిన్గా మనం ఐవీఎఫ్ అంటే లైక్ ఎగ్ పికప్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందు లైనింగ్ చెక్ చేస్తాం. ఈ లైనింగ్లో లైనింగ్ ప్యాటర్న్ అనేది రాకపోయినా లేదా పాలిప్ అనేది చూసినా కూడా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ అడినోమయోసిస్ ఉంది అంటే ఆ వాపును తగ్గించడానికి ఒక 1 month or 2 months ఇంజెక్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మనం పాలిప్ అనేది నోట్ చేసినట్టయితే హిస్టోస్కోపీ ద్వారా అంటే కింద నుంచి కెమెరా వేసి ఆ పాలిప్ ఏ చోట అయితే ఉందో ఆ పాలిప్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అలాగే మనం ఫైబ్రాయిడ్స్ అనేది చూసినప్పుడు ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి బేబీని పెట్టే చోట ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా లేదంటే హిస్టోస్కోపీ ద్వారా కూడా గడ్డలను రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి 2-3 పిల్లలు పుట్టడం మనం చూస్తూ ఉంటాం. సో ఐవీఎఫ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అలా కాదు. సో ఎటువంటి కండిషన్స్లో అలా అవుతుందంటారు? సో నార్మల్గా మనం ఈచ్ టైం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఓన్లీ 2 babiesని మాత్రమే పెడతాం. సో ఎందుకు అంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వచ్చేసి 60%. సో కొంతమందికి 2 babies వస్తుంది, కొంతమంది 1 baby వస్తుంది, కొంతమందికి ఎక్సెస్ బేబీస్ వస్తున్నాయి. ఎక్సెస్ బేబీస్ వచ్చిన వాళ్ళకి మనం 2 babiesని ట్రాన్స్ఫర్ చేసి మిగతా అన్ని ఫ్రీజింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ 2 babiesలో కూడా పెట్టినప్పుడు కొంతమందికి ఏం జరుగుతుంది అంటే ఐదర్ 1 baby ఇంప్లాంట్ అవ్వచ్చు లేదా కొద్ది మందికి 2 ఇంప్లాంట్ అవ్వచ్చు. సో 1 baby ఇంప్లాంట్ అయినప్పుడు అది సింగిల్టన్ బేబీ లాగా ఉంటుంది. సపోజ్ పెట్టిన 2 babies కూడా అతికినట్టయితే మనకి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ ట్విన్స్ అనేది అన్ని కండిషన్స్లో అవ్వదు. సో మనం 100 cases ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూసినట్టయితే అరౌండ్ 70 to 80% కండిషన్స్లో మోస్ట్లీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ చూస్తాం. ఒక 20% మాత్రం ట్విన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రేర్గా కొంతమందికి లోపల పెట్టిన బేబీ డివైడ్ అయిపోయి ట్రిప్లెట్స్ అంటే 3 babies వచ్చే ఛాన్సెస్ కూడా చూస్తుంటాం. బట్ ఇది చాలా రేర్గా చూస్తాం. ఓకే, నార్మల్గా కన్సీవ్ అయిన దానికిను ఐయుఐ ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కన్సీవ్ అయిన దానికి తేడా ఉంటుందా? పర్టికులర్గా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సో నార్మల్ ప్రెగ్నెన్సీ ఎవరినివ్వండి, ఐయుఐ ప్రెగ్నెన్సీ ఎవరినివ్వండి, ఈ 2 కండిషన్స్లో కూడా మనం ఎగ్ డెవలప్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన టాబ్లెట్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం. ఈ 2 కండిషన్స్లో కూడా ఎగ్ రిలీజ్ అయిన తర్వాతనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయుఐ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 కండిషన్లో కూడా మనం ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ అంటే ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయ్యాక ఎక్కువగా మెడిసిన్స్ ఇవ్వనక్కర్లేదు. బికాస్ ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎగ్ నుంచే మనకి రిలీజ్ అయిన ఎగ్ నుంచే మనకి ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఐవీఎఫ్ విషయానికి వస్తే నార్మల్గా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ పెడుతూ ఉంటాం. కొంతమందికి ఓన్లీ హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. లైనింగ్ ప్రాపర్గా వచ్చినప్పుడు మనం బేబీని ట్రాన్స్ఫర్ చేస్తాం. సపోజ్ వాళ్ళకి కనుక మనకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే కన్ఫర్మ్ అయినట్టయితే
వాళ్ళకి నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎగ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం బయట నుంచి అంటే ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎక్కువ మెడికేషన్స్ అంటే టాబ్లెట్ రూపంలో కానివ్వండి, ఇంజెక్షన్ రూపంలో కానివ్వండి, ఎక్కువగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది వాళ్ళకి. ఓకే, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఎన్ని సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చు? ఐయుఐ యూజువలీ మనం మ్యాక్సిమం 6 సైకిల్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. బట్ 3 సైకిల్స్ తర్వాత సక్సెస్ రేట్స్ ఆఫ్ ఐయుఐ అనేది అంతే కాన్స్టెంట్గా ఉంటుంది. సో 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మనం యూజువల్లీ వాళ్ళకి ఏమైనా ల్యాప్రోస్కోపీ అవసరం ఉందా లేదా హిస్టోస్కోపీ అవసరం ఉందా అనేది చూసుకొని దాన్ని బట్టి అకార్డింగ్గా 4th ఐయుఐ చేయాలా లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్కే చేయాలా అనేది కూడా డిసైడ్ చేస్తాం. సో కమింగ్ టు ఐవీఎఫ్ విషయానికి వస్తే మనం పర్టికులర్గా ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ చేయాలి అన్నట్టు ఉండదు. సో ఐవీఎఫ్లో మనం ఫస్ట్ పికప్ చేసినప్పుడు సపోజ్ ఒక 6 బేబీస్ వచ్చాయంటే వాళ్ళకి 3 టైమ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరుగుతుంది. 3 టైమ్స్లో వాళ్ళకి 3rd టైం కూడా ప్రెగ్నెన్సీ వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ 3 టైమ్స్ కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఫెయిల్ అయినట్టయితే నెక్స్ట్ ఆప్షన్ వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అయింది, సక్సెస్ రేట్ ఎందుకు అవ్వలేదు అనేది టెస్టింగ్ చేసుకొని దాన్ని బట్టి దానికి అకార్డింగ్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. కొంతమందికి ఏమైనా జెనెటిక్ టెస్టింగ్ అనేది అవసరం ఉందా లేదా, కొంతమందికి గర్భసంచి లోపల పొర ఎలా ఉంది, పొరకి సంబంధించిన టెస్ట్లు ఏమైనా చేయాలా లేదా, లేదా ఇమ్యూనలాజికల్ సంబంధించిన టెస్ట్లు ఏమైనా చేయాలా లేదా అనేది అనాలిసిస్ చేసుకుని తర్వాత ఫర్దర్ స్టెప్కి తీసుకుంటాం. ఓకే, రమేష్ ఉన్నారండి ఖమ్మం నుంచి, కాలర్ మాట్లాడదాం. రమేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. చెప్పండి. హలో, చెప్పండి. మాది ఖమ్మం అండి. చెప్పండి. అయితే మేము అయ్యొచ్చు ఒక 7 సార్లు పోయాం మేడం, అప్పుడు ఫెయిల్ అయిపోతుంది పాపకి. ఐవీఎఫ్ అయిందా మీకు? మా బుద్ధికి అయింది. ఓకే. 7 సార్లు అయితే అసలు ఫస్ట్ ఒకసారి అయింది మేడం. ముగ్గురు ఉంటే బేబీని కరెక్ట్గా అని ఆపరేషన్ చేసేసినారు మేడం. అబార్షన్ అయింది అంటున్నారా? ఏ నెలలో అయింది అబార్షన్? ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మేడం. ఇప్పుడు ఎంబ్రియోస్ ఉన్నాయండి? ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయింది టోటల్గా మీకు? 7 సార్లు అయింది మేడం. ట్రాన్స్ఫర్ 7 సార్లు అయింది. 7 సార్లు ఒక్కసారి సక్సెస్ అయింది, ఇది సార్లు మేడం. ఓకే, 7 సార్లు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు రిమైనింగ్ బేబీస్ ఉన్నాయా మీకు? 7 సార్లు ట్రాన్స్ఫర్ అయింది కదా, ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది? ఒక్కసారి వచ్చింది మేడం. ఒకసారి బేబీ కూడా ఇక ఆగలేదు. ఓకే, బేబీ కూడా ప్రాబ్లం ఉంది అని చెప్పి తీసేశారు. అవునవునవును. ఓకే, సో ఒక్కటేంటి, ఆమెకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా పెళ్ళై 20 సంవత్సరాలు మేడం. ఓకే, సో 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై కూడా. 7 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది, అయినా ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఫస్ట్ ఒక్కసారి తనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించాలి. సో తనకి అండ్ వాళ్ళ హస్బెండ్కి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపించాలి. జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని దాని తర్వాత తన గర్భసంచి కూడా ఎలా ఉంది చూసుకొని ఫర్దర్గా నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలనేది ఆ టెస్టింగ్ బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఐయుఐ ఐవీఎఫ్ ప్రొసీజర్స్లో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు, ఇంకా ప్రాబ్లం అవుతుంది ఎన్ని సైకిల్స్ చేసినా కూడా, అంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు మనం ఐయుఐలో కూడా ఫెయిల్ అయింది, తర్వాత ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయింది అంటే అసలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో ఫస్ట్ డిటెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి అకౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కొంతమంది అడ్వాన్స్డ్ ఏజ్ అంటే లైక్ 43-44 ఇయర్స్కి వస్తుంటారు, వాళ్ళ ఓన్ జీన్స్ కావాలి అని చూస్తూ ఉంటారు. సో జనరల్గా ఏంటి, మనకి ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ క్వాలిటీ అనేది తగ్గుతుంది, అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ వాళ్ళ ఓన్ జీన్స్తోని మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మనం ఫర్దర్ అడ్వాన్స్ టెస్ట్ అంటే వాళ్ళ నుంచి వచ్చిన బేబీస్ని జెనెటిక్ టెస్టింగ్ చేపించి హెల్దీ బేబీయా కాదా చూసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి. అలా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మనం ఫర్దర్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే బయట ఎగ్ తీసుకోవడం లేదా బయట స్పర్మ్ తీసుకోవడం, దీని ద్వారా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక్కోసారి బయట ఎగ్ తీసుకొని లేదా బయట స్పర్మ్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ వాళ్ళ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అండ్ తనకి ఇమ్యూనలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి కొంతమందికి సరోగేసీ అంటే అర్ధగర్భం అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్సీ అంటే అదేనా? ఇక్సీ అంటే ఏంటి అంటే ఇది వన్ మెథడ్ ఆఫ్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో మనం ఎగ్ పికప్ చేసినప్పుడు స్పర్మ్ని ఎగ్ని నార్మల్ డిష్లో వదిలేస్తే మనం అది ఐవీఎఫ్ అంటాం.
సో ఎగ్ని స్పర్మ్ని నార్మల్ డిష్లో వదిలేస్తే స్పర్మ్కి ఏదైతే స్పర్మ్కి కెపాసిటీ ఉందో ఆ స్పర్మ్ వెళ్ళి మనకి ఎగ్తో మీట్ అవుతుంది. ఇక్సీ అంటే ఏంటి, నార్మల్గా ఒక ఎగ్ని తీసుకొని ఒక స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసి ఆ స్పర్మ్ని మనం నీడిల్ ద్వారా ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఇక్సీ అంటాం. ఓకే, ఒకసారి ఐయుఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ టైం బేబీ కూడా మళ్ళీ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ప్లాన్ చేసుకోవాలా, లేదంటే నార్మల్గా వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో చాలామందికి మనకి ఫస్ట్ టైం ఐయుఐలో కానివ్వండి ఐవీఎఫ్లో కానివ్వండి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సెకండ్ టైం చాలామందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ అనేది ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి ఏదైనా మేజర్ ఇష్యూ ఉంటే తప్పితే. సపోజ్ ఐవీఎఫ్ అనేది కొంతమంది 2 వైపులా ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా యూజువల్లీ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా అన్నీ బాగుండి లైక్ ట్యూబ్స్ ఓపెన్ ఉండి కౌంట్ కూడా బాగుండి అండ్ స్పర్మ్ కూడా బాగుంది, అన్నీ బాగున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, ఆల్మోస్ట్ 7 years ట్రై చేశారు, ఫస్ట్ అటెంప్ట్లో అంటే ఫస్ట్ ఐవీఎఫ్ అటెంప్ట్లో సక్సెస్ అయింది, సెకండ్ టైం వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. అండ్ మనం పెట్టడం కూడా వన్స్ డెలివరీ అయిన తర్వాత యూజువల్లీ మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. సో దీనివల్ల ఎగ్ క్వాలిటీ అనేది స్పర్మ్ క్వాలిటీ అనేది బెటర్మెంట్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ చేస్తాం యూజువల్లీ. ఓకే హారిక గారు, 49 సంతాన సాఫల్యత కేంద్రంలో సంతానలేమి సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, పూర్తి సమాచారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.